నాన్న నాన్న డిబ్బి పాల్గొట్టేస్తాను. ఇప్పుడు కాదు నాన్న, అత్యవసరం అనుకున్నప్పుడు పగలగొట్టేది కానీ, సరేనా? అన్న మాస్క్ వేసుకోండి అన్న. ఇదిగో మాస్క్ అన్న. మాస్క్ వద్దు ఏమొద్దులే కానీ వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వద్దు వద్దులే వెళ్ళు. అన్న ప్లీజ్ అన్న, మీకోసమేనన్నా. ఏట్రా నీ బాధ? వెళ్ళు వెళ్ళు, మాస్క్ వద్దు ఏమొద్దులే కానీ. అన్న తీసుకో అన్న. వెళ్ళమని చెప్పానా? ప్లీజ్ అన్న. ఏంట్రా నేనే చిరాకులు ఉంటూ నువ్వేంట్రా మాస్క్ వేసుకో మాస్క్ వేసుకొని వెళ్ళు. ప్లీజ్ అన్న వేసుకోండి అన్న. తీసుకుంటానులే కానీ ఈ మాస్క్ వల్ల ఉపయోగం ఏంటో చెప్పు, చెప్పు ఒక ఉపయోగం చెప్పు. ఉపయోగం తెలియదు కానీ నష్టం మాత్రం తెలుసు అన్న. రా రా, ఏ మాస్క్ తీసుకో. ఈ నిర్లక్ష్యమే మమ్మల్ని అనాథలు చేసిందన్న. మాలాగా ఎవరూ కాకూడదు అని. ఒక తల్లి ఓడికి బిడ్డని దూరం చేస్తుంది, పిల్లలను తల్లిదండ్రులు లేని అనాథలను చేస్తుంది. భర్తను తీసుకుపోయి భార్యను విధవను చేస్తుంది, భార్యను తీసుకుపోయి భర్తను ఒంటరి చేస్తుంది. మమతల అనుబంధాలను వాడిపోయేలా చేస్తుంది, వినబడిన అనురాగాలను మోగబోయేలా చేస్తుంది. శ్వాస లేని నిశ్వాసిగా మారుస్తుంది, చితి మంటలపైకి నిన్ను ఎక్కిస్తుంది. దానంతటికీ కారణం ఆలోచించు ఓ క్షణం. కాదా మన నిర్లక్ష్యం? దేవుని మీదకు త్రోయకు ఆ నేరం. కనులు తెరుచుకో ఓ నేస్తం, ఇంత చేసింది మన నిర్లక్ష్యం. రే తమ్ముడు వెళ్ళరా, వెళ్ళరా. థ్యాంక్స్ అన్న.